కృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఈ దాడుల నేపథ్యంలో అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? హరికృష్ణ, ఎస్బోనా ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ప్రధానంగా ఈరోజు ఓల్డ్ సిటీకి సంబంధించి సెన్సిటివ్ ఏరియా ఉన్న నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేయడం జరిగింది. మనం ఈరోజు ప్రత్యేకంగా అటు ముస్లింలు భారత సైన్యాన్ని మద్దతుగా ఈరోజు నమాజ్ అయితే చేయనున్నారు. ఇప్పటికే అటు హిందువులు కూడా ప్రతి ఒక్క గుళ్ళో కూడా ఈ యొక్క భారత సైన్యానికి సంఘీభావంగా అయితే పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఈరోజు శుక్రవారం నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో ఈ నమాజు ప్రత్యేకంగా నమాజ్ చేయాలని చెప్పేసి కూడా భారత సైన్యానికి మద్దతుగా ఈ యొక్క ముస్లింలంతా కూడా ఇక్కడ నమాజ్ అయితే చేయనున్నారు. మనం ఇక్కడ చూస్తే అయితే ఈ హైదరాబాద్ సున్నితమైన ఏరియా ఉన్న నేపథ్యంలో సిడిసిలో హైదరాబాద్ ఓపెన్ చేశారు ప్రభుత్వం, పోలీసుల అధికారులు, అదేవిధంగా అన్ని రకాల అధికారులంతా కూడా కట్టుదిట్టమైన కొన్ని మాత్రమే ఓపెన్ చేశారు ప్రభుత్వం, పోలీసుల అధికారులు, అదేవిధంగా అన్ని రకాల అధికారులంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే ఉండడం అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే ఓల్డ్ సిటీ మొత్తంగా కూడా ఇక్కడ చార్మినార్ దగ్గర ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ కుట్రపూరితంగా దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హై అలర్ట్ జారీ చేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా హై అలర్ట్ జారీ చేశాయి. టూరిస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం, అంటే హైదరాబాద్ అంటేనే చార్మినార్ అంటేనే హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడికి టూరిస్టులు అంతా కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే నేపథ్యంలో కూడా ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ సంబంధించిన టీం కూడా ఇక్కడికి పర్యవేక్షణకైతే రావడం జరిగింది. కేంద్ర బలగాలన్నీ కూడా ఇక్కడికి ఈ ప్లేస్కి అయితే తీసుకొని రావడం, అంటే వారి అంతా కూడా ఈ యొక్క ఏరియాని మొత్తం కూడా వారు అదుపులోకి మొత్తం కూడా వారి బలగాలన్నీ కూడా అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వారు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే తెలంగాణ పోలీసుకి సంబంధించిన భారీ వాహనాలు వజ్ర కూడా వారి ఇక్కడికి తీసుకొని వచ్చి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని ఇక్కడ ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈరోజు శుక్రవారమైన నేపథ్యంలో ముస్లింలంతా కూడా భారత సైన్యానికి మద్దతుగా, భారత సైన్యం చేస్తున్న విరోచితమైన పోరాటానికి మద్దతుగా అయితే వారంతా కూడా ఈరోజు శుక్రవారం ప్రత్యేకంగా శుక్రవారం అయిన నేపథ్యంలో కూడా భారత సైన్యానికి మద్దతుగా వారు నమాజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో నమాజ్ అంటే సమయం ఇప్పటికే నమాజ్ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే ఓల్డ్ సిటీ వ్యాప్తంగా అయితే నమాజ్ చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది ప్రస్తుతం ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇండియాకు అటు పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతుంది కదా, ఎట్లా చూస్తారు దీన్ని? పాకిస్తాన్ ఇండియా వార్ అనేది వాళ్ళు మన 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 ఇండియన్స్ మీద వాళ్ళు చేసిన ఈ పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దానికి ధీటుగా మన వాళ్ళు దానికి ప్రతిగా చర్య అనుకోవాలి దాన్ని. కాకపోతే వాళ్ళు గెస్ చేసింది ఏంటంటే మన దగ్గర ఆటంబాంసం అయినసరికి మన వాళ్ళు శాంతి మంత్రాన్ని మళ్ళీ జపిస్తారేమో, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఏదైతే ముస్లిం కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ వస్తాయి అనుకున్నారు. ఫైనల్గా ఏదైతే ఇక్కడ జెన్యూనిటీ ఉంది, న్యాయం ఉంది కాబట్టి అందరూ మన ఇండియాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లా చూస్తారు, అటు పాకిస్తాన్ కుట్రపూరితంగా భారత్ మా మీద దాడి చేస్తుందని చెప్పేసి కూడా పాకిస్తాన్ కొన్ని వార్తలు బయటకు పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పుకున్నారు అట్లా, కానీ యాక్చువల్గా ప్రపంచం వ్యూ అంతా మన ఇండియా యొక్క
ఏదైతే మన మోడీ గారి మీద మన ఇండియా ఒక మన ఏదైతే ఉందో పాలసీ మీద వాళ్ళకందరూ క్లియర్గా ఉన్నది, వాళ్ళ క్లారిటీ ఉంది ప్రపంచానికి. అందుకే అన్ని దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి ప్రెసెంట్. లేకపోతే ముస్లిం కంట్రీస్ ఇప్పటికి ఎప్పుడో ఓకే అయ్యి రీసెంట్గా టర్కీ చైనా వాళ్ళు కూడా సపోర్ట్ వస్తా అనుకున్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ప్రపంచం మొత్తం వన్ సైడ్ ఉంది, ఎక్కడైతే ఇక్కడ అన్యాయం జరిగిపోయింది. వీళ్ళు దానికోసం ఇది రివెంజ్కి సింధూర్ ఆపరేషన్ పెడతారు, అందుకని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న టూరిస్టులంతా కూడా ఏదైతే పాకిస్తాన్ చాలా కుట్రపూరితంగా దాడి చేస్తుంది భారత్ పైన అని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్నారు. అటు ప్రపంచ దేశాలన్నీ కూడుకొని వారి యొక్క అంటే మద్దతు కూడగట్టుకొని భారత్ యుద్ధం చేస్తుంది. భారత్ ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలపైన మాత్రమే దాడి చేసిందంటూ కూడా ఇక్కడ చార్మినార్ దగ్గరకు వచ్చిన టూరిస్టులు అయితే చెప్తున్నారు. కేంద్ర బలగాలు మొత్తంగా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే తమ అదుపులోకి తీసుకున్నాయి. ఇటు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా కొత్తగా పూర్తిగా ఈ యొక్క కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చెప్పండి, ఎట్లా చూస్తారు అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య వారు జరుగుతుంది? అటు పాకిస్తాన్ కావాలని మా మీద దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా పాకిస్తాన్ కొన్ని వార్తలు అంటే భారతదేశం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్న తీరుగా అయితే వారు వ్యవహరిస్తున్నారు. అటు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు మద్దతు ఇస్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? मैं एक इंडियन मुस्लिम हूँ, मैं भारत का मुसलमान हूँ. मैं ये नज़र से देखता हूँ, पहले पाकिस्तान के पास अपने खुद के पास खाने को खाना नहीं है और वो ये सोच रहा था कि हम इंडिया को डराएंगे और इंडिया डर जाएगा. लेकिन इंडिया डरने वाली कंट्री नहीं है. अगर कोई कंकड़ से जवाब देता है तो हम उसका ईंट से जवाब देते हैं. तो पाकिस्तान को पहले उनके कंट्री को ठीक करना है. उनके पास खाने को खाना नहीं है, रहने को नहीं है, उनके पास कोई व्यवस्था नहीं है. तो आज वो इंडिया को डरा के समझ गया कि हम जीत जाएंगे. वो हमेशा आगे आता है डराने के लिए और सिर्फ वो वही कर सकता है, डरा सकता है. जब वार होता है, रियल वार होता है, तो वो ग्राउंड जीरो पे खत्म हो जाएगा पाकिस्तान 2 दिन में. 2 दिन में इंडिया से नहीं लड़ सकेगा, उसके पास इतनी भी कैपेसिटी नहीं है. उनकी इकोनॉमी अर्थव्यवस्था खत्म हो चुकी है. तो पाकिस्तान पहले ये सोच ले, पहले अपने कंट्री को देख ले. खुद के पास दम नहीं है और अगर बार बार अगर वो हरकत करेगा तो पाकिस्तान पूरा खत्म हो जाएगा, जीरो हो जाएगा. सिर्फ जमीन रह जाएगी, पाकिस्तान का नाम मिट जाएगा. तो पाकिस्तान होशियार हो जाए, इंडिया पे दोबारा जो है आंख दिखाने की कोशिश ना करें, क्योंकि ये डेमो था. इसके बाद सही धमाका होगा तो तब पूरा पाकिस्तान खत्म हो जाएगा. आपके इंडिया पाकिस्तान के वार हो रहा है. हम हिंदुस्तानी है. पहले ये भाई रह के भी थोड़े लोग दूसरे के बारे में बोलते रहते, इसलिए पाकिस्तान एक चुटकी है. मीन्स एक ही एक वार में उड़ा देंगे. ये जान है, जान के लिए हम चुप है. तुम भी आदमी है बोल के, इसलिए सोच समझ के देखना. हम इंडिया वाले दिल चाहे तो पूरा एक दिन में उड़ा देंगे पूरा. सो अभी भी टाइम है, सोच के रहना. थैंक यू. ఇక్కడికి వచ్చిన టూరిస్టులంతా కూడా వారి ఏదైతే పాకిస్తాన్ ప్రధానంగా పాకిస్తాన్కి సంబంధించి ముందు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి, కానీ అక్కడ సరిగ్గా సరైన వసతులు లేవు, మౌలిక సదుపాయాలే సరిగ్గా లేదు, ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమైపోయింది. అట్లాంటి సమయంలో అక్కడ దేశ పరిస్థితులను సరిదిద్దుకోకుండా భారత్ పైన యుద్ధానికి వస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ తగిన బుద్ధి చెప్తుంది. ఇప్పటికే అటు ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా భారత్ పనిచేస్తుంది. అక్కడ మొత్తం కూడా ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేస్తుంది. భారత్తో మాత్రం కయ్యానికి కాలు దూతే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి నష్టం చేకూరుతుందంటూ కూడా ఇక్కడ టూరిస్టులు అయితే చెప్తున్నారు. అటు ఏదైతే భారత్ సంబంధించి అదేవిధంగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ అంటే ఏదైతే ప్రధానంగా ఓల్డ్ సిటీకి సంబంధించి హిందువులు ముస్లింలు అంతా ఐకమత్యంగా ఉన్నాము, యూనిటీ అనేది ఈ టైంలోనే ప్రదర్శించాలని చెప్పేసి కూడా అంతా కూడా భావించి ఇక్కడ హిందువులు అయితే ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అదేవిధంగా ముస్లింలు ప్రత్యేకంగా భారత్ సైన్యానికి మద్దతుగా అయితే ఇక్కడ నమాజ్ కూడా చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇది మొత్తానికి ఇక్కడ ఇండియా పాకిస్తాన్ సంబంధించిన ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా ఓల్డ్ సిటీ మొత్తం కూడా హిందూ ముస్లిం అంతా కూడా కలిసి తమ సంఘీభావానికి మద్దతుగా ఇటు హిందువులు గుళ్ళల్లో పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ కనిపిస్తే మాత్రం ఓల్డ్ సిటీ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పెద్ద ఎత్తున అటు హిందువులు వచ్చి భారత సైన్యానికి మద్దతుగా
పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎక్కువ టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వారంతా కూడా దర్శించుకొని ఈ యొక్క భారత సైన్యానికి మద్దతుగా వారంతా కూడా పూజలు చేస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు. హిందువులంతా కూడా అటు భారత్ చేస్తున్న ఏదైతే కుట్రపూరిత దాడులు కుట్రపూరిత దాడులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పు కొడుతున్నా కానీ సరే భారత్ సైన్యానికి మద్దతుగా మనం నిలవాలి, మన బాధ్యత అంటూ కూడా ఇదంతా కూడా వాళ్ళంతా కూడా పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రత్యేక పూజలు కూడా చేస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే దేవాలయాల్లో పూజలు నిర్వహించాలి, ఇటు మసీదుల్లో నమాజ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే మొత్తానికి ఏదైతే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అని చెప్పేసి కూడా చాటి చెప్పే ప్రయత్నం అయితే భారతీయులంతా కూడా చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఓల్డ్ సిటీ ప్రజలు భారత్ సైన్యానికి మద్దతుగా ఈ రోజు అయితే పూజలు నిర్వహించున్నారు, అటు ముస్లింలు నమాజ్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.